శివుని మెడలో అలంకారంగా ఉండే సర్పం పేరు వాసుకి. విష్ణువు శయనించే సర్పం పేరు ఆదిశేషుడు. ఈ దేవతా సర్పాలు ఆ దైవాల చెంతకు ఎలా చేరాయో తెలుసా? వినిత, కద్రువ అనేవారు కశ్యప ప్రజాపతి భార్యలు. వినితకు గరుత్మంతుడు, అనూరుడు అనే ఇద్దరు కుమారులు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు వాహనమైతే అనూరుడు సూర్యుని యొక్క రథసారథి. కద్రువకు 1000 మంది సర్పాలు సంతానం. వాళ్లలో మొదటిది ఆదిశేషుడు, రెండవ సంతానం వాసుకి. అయితే వినితతో కద్రువ ఒకసారి పాలసముద్రంలో ఉన్న అశ్వాన్ని దూరం నుంచి చూసి గుర్రం యొక్క తోక నల్లగా ఉందని చెబుతుంది. దేవతా అశ్వం తోక తెల్లగా ఉంటుంది కదా అని వినిత కద్రువ యొక్క మాటలను నమ్మలేదు. అయితే అప్పటికే చీకటి పడటంతో ఉదయం వచ్చి చూద్దామని ఇద్దరు అనుకున్నారు. అలా అనుకుని ఎవరి మాట అసత్యమైతే వారు ఇంకొకరి దగ్గర 1000 సంవత్సరాలు బానిసగా ఉండాలని కద్రువ చెబుతుంది. అయితే ఆ రాత్రి కద్రువ రహస్యంగా ఆ అశ్వం దగ్గరికి వెళ్ళి చూస్తుంది. దాని తోక తెల్లగా ఉండడం చూసి ఎలాగైనా పందెం గెలవాలని తన కుమారులైన సర్పాలను పిలిచి అశ్వం యొక్క తోకను చుట్టుకుని నల్లగా కనబడేట్టు చేయమంటుంది. అది అధర్మమని అందుకు వారు ఒప్పుకోలేదు. అప్పుడు కద్రువ ఎవరైతే నా మాట వినరో వారు సర్పయోగంలో బలవుతారని శపించింది. ఆ శాపానికి భయపడి కొందరు కద్రువ మాట వినగా, కొందరు మాత్రం ధర్మానికే కట్టుబడి ఉన్నారు. ధర్మానికి కట్టుబడి ఉన్న ఆదిశేషుడు ఆ శాపం నుంచి బయటపడేందుకు విష్ణువును, వాసుకి శివుని కోసం తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై మృత్యుభయం లేకుండా తన తల్పంగా ఉండమని ఆదిశేషునికి వరం ఇస్తాడు. అదేవిధంగా శివుడు ప్రత్యక్షమై వాసుకుని తన కంఠాభరణంగా ఉండమని వరమిస్తాడు. శివుడు మృత్యుంజయుడు కనుక శివుని దగ్గర ఉండే వాసుకి ఎలాంటి ప్రమాదం దరిచేరదు. అలా ఆదిశేషుడు విష్ణువు తల్పంగా, వాసుకి శివుని మెడలో అలంకారంగా మనకు దర్శనమిస్తారు.